సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. అండ్ టుడే అప్డేట్ వచ్చేసి తల్లికి వందనం స్కీమ్ కింద అందరూ మదర్స్ అకౌంట్లో అక్షరాల 13,000 రూపాయలు వేయడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం కొంతమంది మదర్స్ అకౌంట్లో మనీ ఇంకా క్రెడిట్ అయితే అవ్వలేదు. మనీ ఇంకా ఎందుకు క్రెడిట్ అవ్వలేదు అని ఎలా చెక్ చేసుకోవాలో అని ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, మీరు లింక్ని ట్యాప్ చేయగానే మీకు అయితే వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్కి వచ్చేసి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి ఆధార్ నెంబర్ అండ్ స్కీమ్ టైప్ అండ్ సెలెక్ట్ ఇయర్ అని ఉంటుంది. మీరు ఇలా వచ్చేసి ఆధార్ నెంబర్ మీద అయితే ఇలా క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎలా ఇవ్వాలి, మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైతే తల్లికి వందనం పడలేదో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అయితే మీరు ఇలా ఆధార్ నెంబర్ని ఇలా ఎంటర్ అయితే చేయాలి. ఓకే, ఇలా మీరు వెంటనే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే తప్పని పక్కనకి వచ్చేస్తే సెలెక్ట్ అని ఉంటుంది స్కీమ్ టైప్. మీరు దాన్ని ఇలా ట్యాప్ చేస్తే కనుక మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ సేవలు, జనరల్ స్కీమ్ అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు దాని అన్నింటినీ అవాయిడ్ చేసి తల్లికి వందనం అనే ఒక ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేస్తే కనుక ఇక్కడ తల్లికి వందనం ఆప్షన్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని పక్కన వచ్చేసి సెలెక్ట్ ఇయర్ అని ఉంటుంది. మీ యొక్క పాప కానీ బాబు కానీ ఫస్ట్ ఇయర్ చదివితే కనుక 2025 కానీ 2026 ఇయర్ అయితే దాని మీద క్లిక్ చేయండి. లేదా మీ బాబు సెకండ్ ఇయర్ చదివితే కనుక 2026, 2027 ఇయర్ అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీరు ఏ ఇయర్ అయితే క్లిక్ చేశారో ఆ ఇయర్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎంటర్ చేసినది అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద ఇలా అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు అయితే ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకే అని కొడితే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చే వరకు ఒకసారి వెయిట్ చేయండి, ఒక 2 minutes టైం పడుతుంది. ఇక్కడైతే ఓటీపీ అయితే రావడం జరిగింది. మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంటుంది. ఎలాగుందో అలాగా ఎంటర్ చేయండి. క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ లెటర్స్ అలా యాడ్ చేసి కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఏదైతే అలా ఇచ్చారో క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ యొక్క నేమ్ అండ్ మొబైల్ నెంబర్, వాళ్ళ మండలం, క్లస్టర్ అండ్ హౌస్ హోల్డ్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ డిస్టిక్ సంబంధించిన వారని ఇలా మనం చెక్ చేసుకుంటూ పోతే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే కింద ఇలా ఇవ్వడం జరుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇలా చివరికి వచ్చేస్తే మనకి ఈ కేవైసీ స్టేటస్ అని ఉంటుంది. దాని ముందు మనం మెయిన్గా చెక్ చేసుకోవాలి. దానికి మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఇలా ఆప్షన్ చూపిస్తుంది. అన్నిటికీ ఇలా గ్రీన్ కలర్లో డన్ 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 అని ఉంటే కనుక మీరు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఈ స్కీమ్ కానీ కాదు, గవర్నమెంట్ ఇచ్చే ఏ స్కీమ్ అయినా సరే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అని ఉంటుందని దాని అర్థం అనమాట, ఈ డన్ అనే మీనింగ్. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసి మీరు తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబిలిటీయా కాదా అన్నది ఈ 7 ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇలా ఈ చివరికి వచ్చేస్తే కనుక కండిషన్స్ అని ఉంటుంది. గవర్నమెంట్ మీకు తల్లికి వందనం ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ అయితే పెడుతుంది. ఆ కండిషన్స్ మొత్తం అన్నింటినీ సాటిస్ఫైడ్ అవుతే కనుక మీకు తల్లికి వందనం 13,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయికి 7 కండిషన్లో సాటిస్ఫైడ్ అని గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చింది. అంటే ఈ అబ్బాయికి తల్లికి వందనం పడే అవకాశం ఉంది 100%. దాని అర్థం అది. అంటే మీకు ల్యాండ్ లెస్ దెన్ 10 acres ఉండాలి, లెస్ దెన్ 3 acres ఉండాలి, డ్రై ల్యాండ్ కానీ వెట్ ల్యాండ్ కానీ మీరు సాగు చేసే భూమి కానీ అలా ఈ 7 ఆప్షన్స్ సాటిస్ఫైడ్ అవుతే కనుక మీరు యొక్క తల్లికి వందనంకి స్కీమ్కి ఎలిజిబిలిటీ అని ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ 7లో ఏది ఒక్క ఆప్షన్ రెడ్ కలర్లో అన్సాటిస్ఫైడ్ కనుక చూపిస్తే కనుక మీకైతే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదని అర్థం. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేస్తే కనుక మళ్ళీ మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుని కొన్ని డేస్లో మళ్ళీ మీకు తల్లికి వందనం పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి అన్ని డన్ అని సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది, కానీ అయినా వాళ్ళ అకౌంట్లో మనీ పడవు. ఈ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా పడకపోతే 1 or 2 days టైం పడుతుంది అని దాని అర్థం. ఓకే గైస్, ఇదైతే ఇవాళ అప్డేట్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా తల్లికి వందనం స్కీమ్ పడకపోతే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.
ఈ వెబ్సైట్ యొక్క లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేస్తే కనుక మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ. జై హింద్.